ఒక చిన్న గ్రామంలో అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ మాత్రమే జీవించేవారు. వారి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఆ అక్క పేరు సరిత, తమ్ముడి పేరు రాహుల్. సరితకి ఒకే ఒక కల, ఐఏఎస్ అవ్వాలి, పేదల కోసం పనిచేయాలి, తన తమ్ముడికి మంచి జీవితం ఇవ్వాలి. కాని ఆ కల కోసం డబ్బు కావాలి, పుస్తకాలు, కోచింగ్, అవి అన్నీ వారి దగ్గర లేవు. అప్పుడు రాహుల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన చదువు మధ్యలోనే ఆపేశాడు. హైదరాబాద్కి వెళ్లి సినిమాల్లో డూప్ ఆర్టిస్ట్గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఎవరూ చేయని ప్రమాదకరమైన సీన్లు, ఫైర్ సీన్లు, ఎత్తైన భవనాల నుండి జంపులు అన్నీ రాహుల్ చేసేవాడు. ప్రతీ నెల తన జీతమంతా అక్కకి పంపేవాడు. నువ్వు ఐఏఎస్ అవ్వాలెక్క, అది నా కల కూడా. సరిత రాత్రింబగళ్ళు చదివింది. ఎన్ని కష్టాలొచ్చినా తమ్ముడు గుర్తొచ్చి మళ్లీ లేచేది. ఒకరోజు సరిత ఐఏఎస్ పరీక్షలో సెలెక్ట్ అయింది. ఆనందంతో వెంటనే తమ్ముడికి కాల్ చేసింది. కాని ఆ ఫోన్ ఎత్తింది ఒక తెలియని వ్యక్తి. ఈరోజు షూటింగ్లో ఫైర్ సీన్ చేస్తూ ప్రమాదం జరిగింది. ఆ మాటలు విన్న సరిత చేతిలోని ఫోన్ నేలకే జారిపోయింది. తన అక్క కల కోసం రాహుల్ అగ్నిలోనే కరిగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత సరిత తన ఐఏఎస్ యూనిఫామ్లో ఒక చిన్న సమాధి ముందు నిలబడి ఉంది. నువ్వు లేనిదే ఈ విజయానికి విలువే లేదు రాహుల్. ఇలాంటి భావోద్వేగ కథల కోసం KVS9 క్రియేషన్స్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.